కుండలో ఏ దశలో కూడా మట్టే ఉంది కనుక కుండని ప్రత్యేకించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మట్టే ప్రధానంగా ఉంది కాబట్టి ఈ జగత్తులో అనేకమైనటువంటి విషయాలు మనకు ఉంటా, వ్యక్తులున్నా, సంబంధ బాంధవ్యాలున్నా, వీటన్నిటిలో ఏది సత్యమని ఆలోచన చేసినప్పుడు పరమేశ్వరుడు ఒక్కడే సత్యంగా ఉంది. కాబట్టి మట్టి పాత్రలో ఎక్కడ కూడాను మట్టి కన్నా అన్యమైనటువంటి వస్తువు లేదు. కాబట్టి ఈ జగత్ కార్యరూపంలో ఉంది కనుక ప్లీజ్ 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 కార్యరూపంలో ఉండేటువంటి కుండలో మట్టి కన్నా అన్యమైనటువంటి వస్తువు రెండవది లేదు. కార్యరూపమైనటువంటి జగత్తులో పరమేశ్వరుడు కన్నా అన్యమైనటువంటి వస్తువు రెండవది ఉండడానికి అవకాశం లేనేలేదు. ఆ పరమేశ్వర జ్ఞానం యథావత్ జ్ఞానం, ఇది సత్య జ్ఞానం. అర్జున మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. హే ధనంజయ, అర్జున ఒక్క సత్యం చెప్తాను విను. మత్తః పరతరం కించిత్ నాస్తి ధనంజయ. మత్తః ఈశ్వరాత్ పరమేశ్వరాత్ మత్తః పరతరం అన్యత కారణాంతరం. దీనికైనా ఉత్కృష్టమైనటువంటి కారణం, పరమేశ్వరుడి కన్నా ఉత్కృష్టమైనటువంటి కారణం ఈ జగత్తుకు. మత్తః పరతరం కించిత్ ఏ కొద్ది కూడాను నాస్తి న విద్యతే, ఎక్కడ కనిపించడం లేదు. కుండ కార్యరూపంలో తెలిసినప్పుడు దానికి మట్టి కన్నా మరొక కారణాంతరం లేదు, మట్టే ప్రధానంగా ఉంది. ఇది యథావత్ జ్ఞానం. మత్తః పరతరం ఈశ్వరాత్ పరమేశ్వరాత్ పరతరం అన్యత కారణాంతరం నాస్తి న విద్యతే. కాబట్టి నాకన్నా కారణం మరొకటి ఉంది, అది కూడా పరతరం ఉత్కృష్టమైన కారణం ఇంకోటి ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? అన్నిటికన్నా ఉత్కృష్టమైన వాడిని నేనే, సత్యస్వరూపుణ్ణి కనుక. అర్జున